వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 25 ఏళ్ల తరుణ్ కుమార్ ఒక డిజిటల్ ఆర్టిస్ట్. కొందరు ఇస్లామిక్ మతోన్మాదులు, ఇస్లామిక్ ఛాందస్తులు కొట్టి చంపారు. ఎందుకో తెలుసా? తెలిసి తెలియని వయసులో 11 ఏళ్ల తరుణ్ మేనకోడలు హోలీ రోజున అనుకోకుండా పొరపాటున బుర్కా ధరించిన మహిళపై నీటి బెలూన్తో మనం ఆడుకుంటాం కదా, అది అనుకోకుండా ఆ మహిళకు తగిలింది. ఆ మహిళకు తగలగానే, బుర్కా వేసుకున్న మహిళకు తగలగానే ఆ కుటుంబం మొత్తం వచ్చి అమ్మాయి క్షమాపణ కూడా చెప్పిండ్రు. అయినప్పటికీ ఈ ఛాందసవాద గుంపు కావాలని చల్లారని ఆరోపించడం మొదలుపెట్టారు. హిజాబీ కుటుంబం మొదట తరుణ్ కుటుంబంపై దాడి చేసింది. 11 ఏళ్ల మేనకోడలిపై లైంగిక దాడి చేసి ఆమెను అపహరించడానికి ప్రయత్నించింది. కొంతమంది పొరుగువారు జోక్యం చేసుకుని ఆ బాలికను కాపాడారు. ముస్లింలు తరుణ్ ఇంటి బయట పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఆ కుటుంబం తలుపు తాళం వేసుకొని లోపల ఉంది. ముస్లింలు ఆమెను హిజాబ్ ధరించమని అరవడం స్టార్ట్ చేశారంటే తరుణ్ మేనకోడల్ని, నువ్వు హిజాబ్ ధరించిన ఒక అమ్మాయి మీద తెలియకైనా రంగు నీళ్ళు జల్లడం, అంటే బెలూన్ నీళ్ళు జల్లడం తప్పే, నువ్వు హిజాబ్ వేసుకో, అమ్మాయిని లైంగికంగా వేధించడం, ఇవన్నీ భరించలేక వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటే బయట నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కారుకూతలు మొదలుపెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తరుణ్కి తెలియదు. హోలీ జరుపుకోవడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నాడు తరుణ్. అంతే. ఆ సమయంలో ఇంటికి రావడమే తరుణ్ చేసిన తప్పు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, తన ఇంటి ముందు ఎందుకు గుమ్మిగూడారో కూడా తెలియదు. అతను ఇంటి ముందు ఆగగానే ఇస్లాంవాదులు అతనిపై పదునైన వస్తువులతో దాడి చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అతనిపై దాడి చేసిన ఇస్లాంవాదులు తమ ఇండ్లకు తాళం వేసి పారిపోయారు. పోలీసులు 7గురిని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిటీ ఏర్పాటు చేయబడింది. నిందితులందరిపై మానవ వేట కొనసాగుతుంది. ఒక బాలిక చేసిన సరదా చర్య ఇస్లామో ఫాసిస్ట్ కల్ట్ను ఎంతగా బాధ పెట్టిందంటే వారు ఎవరినైనా చంపి అత్యాచారం చేయగలిగేంత. అయినప్పటికీ వారు తమను తాము బాధితులుగానే చూపించుకుంటున్నారు. ఇది ఎంత దారుణం! తాజా చట్టపరమైన స్థితి ప్రకారం ఢిల్లీ పోలీసులు ఈ కేసులు భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 103 కింద అభియోగాలు నమోదు చేశారు. కొత్త చట్ట ప్రకారం గుంపు హత్యలు చేసిన వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. చూద్దాం. ఇప్పటికీ 7గురు దొరికారు. ఈ 7గురిలో ఎంతమందికి మరణశిక్ష పడుతుంది, జీవిత ఖైదు పడుతుంది, మిగిలిన వాళ్ళు ఎంతమందిని పట్టుకోగలుగుతారని. 15 మంది కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి CCTV ఫుటేజ్ ఆధారంగా. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత కుటుంబం, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తరుణ్ ఒక ఇంటీరియర్ డిజైనర్. అలా కావాలని కలలు కన్నాడు. తన తండ్రికి 53 సంవత్సరాల వయసులో ఉన్న మెమ్రాజ్ అనే తన తండ్రికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ కోర్సులు చేశాడు. కానీ ఏమైంది? ఆ కుటుంబ ఆవేదన అయితే వర్ణించలేనిది. నా కొడుకు చాలా మంచివాడు, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు, కేవలం ఆ సమయంలో అతను ఇంటికి వచ్చాడు, అదే ఆయన చేసిన తప్పు, ఇంటికి రాకుండా ఉండుంటే నా కొడుకు బతికేవాడు, ఈ గుంపు నా కొడుకును చంపేసింది అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం తరుణ్ నివాసం JJ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న నిందితుడి ఇంటి ముందు ఒక కారును నిరసనకారులు తగలబెట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా వందలాది మంది పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఎంతకాలం ఈ ముస్లిం మత ఛాందసవాదులను భారతదేశం భరించాలి? తరుణ్లా ఇంకెంతమంది బలి కావాలి? మీ అందరికీ గుర్తుందో లేదో, ఇదే హైదరాబాద్లో తక్కువ రేటుకి అంబులెన్స్ తీసుకెళ్తున్నాడు అని కొందరు ముస్లిం ఛాందసవాదులు ఒక హిందూను అదే అంబులెన్స్లో కొట్టుకుంటూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడని చెప్పొచ్చు. ఇదే హైదరాబాద్లో హోలీ చేసుకుంటున్నారు, పాటలు పెట్టుకున్నారు అని కొంతమంది దళితుల మీద దాడి చేసిన సంఘటనలు చూసాం. అసలు ఎంతకాలం ఈ దాష్టికాలు? వీటికి అదుపు అనేది లేదా? పొరపాటున తగిలితే ప్రాణం తీసేస్తారా? అసలు భారతదేశంలో ఇస్లామిక్ ఛాందసవాదులు, రాడికల్ మైండ్ ఉన్న వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్నారా, షరియా ప్రకారం? షరియా ప్రకారమే బ్రతుకుతా అంటే వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. భారతదేశంలో ఎందుకు ఉండాలి? ఇంకా ఎంతమంది తరుణ్ లాంటి వాళ్ళు బలి కావాలి? తరుణ్కి న్యాయం జరగాలి అనంటే తరుణ్ని పాచవికంగా దాడి చేసిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి, ఉరిశిక్ష విధించాలి. అది కూడా పట్టుకున్న 48 గంటల్లో
అప్పుడే ఇంకొకటి ఇలాంటి దాష్టికానికి చేయడానికి ఒడిగట్టకుండా ఉంటాడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.